యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. ప్రస్తుతం తల్లి వరలక్ష్మి ఉన్నారు. అమ్మ కోమలి చివరిగా ఎప్పుడు మాట్లాడింది? కోమలి నాకు సండే నా కోవిడ్ టైం 8 o'clock జస్ట్ 5 minutes. దట్ 2 days బ్యాక్ స్టమక్ పెయిన్ స్టమక్ కడుపు నొప్పి వస్తుందమ్మా అని చెప్పింది. కడుపు నొప్పి వస్తుందమ్మా అంటే నేను 2 daysలో కొంచెం బిజీగా నా వర్క్ పర్పస్గా బిజీగా ఉన్నాము. ఫోన్ చేస్తా అంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ఫోన్ చేసేదాన్ని. నా ఫోన్ ఆన్సర్ లేదు. ఓకే, నాకు ఫ్రైడే చెప్పింది ఇలా బాగాలేదమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తాను చూసి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పింది. ఓకే, నాకు 2 days ఫోన్ ఎత్తలేదు. సండే నేను మళ్ళీ ఫోన్ చేశాను. సండే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. 8 o'clock నాకు మళ్ళీ నేను నా వర్క్ అయిపోయాక, నాకు రంజాన్ కోవిడ్లో కొంచెం వర్క్ అయిపోయాక వర్క్ ప్రెజర్ ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, 8 o'clock నేను కాల్ చేశాను. అమ్మ కోమలి అంటే ఎందుకమ్మా అన్న, ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉందమ్మా, కడుపు నొప్పి తగ్గింది, తిన్నావమ్మా అంటే పెరుగన్నం తిన్నానమ్మా అన్నది. పెరుగన్నం తినడం ఏంటమ్మా, బాగాలేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఆర్డర్ అయినా పెట్టుకోవాలి కదా. లేదులే అమ్మ, పెరుగన్నం తిన్నాను బాగానే ఉంది. అమ్మ నేను ఫోన్ చేస్తున్నాను కదే, కనీసం నాతో 10 minutes అయినా మాట్లాడటానికి టైం ఉండట్లేదు అమ్మ అంటే, నన్ను ఎందుకమ్మా అంటున్నావు, నాకు పొద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను పెట్టేస్తున్నానమ్మా అని అదే లాస్ట్ అని కాల్. అమ్మ కోమలిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఒక్క కూతురు, మీరు కష్టపడుతూ కువైట్లో పనిచేస్తున్నారు. అవునమ్మా, నేను వెళ్ళింది నా పిల్లల కోసమే. నా పిల్లలు బాగుంటారు, కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి నా అవసరం ఉన్నా సరే నాకు తెలుసు నా అవసరం ఉందని, కానీ నా నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది. నా పిల్లల్ని ఫోన్ చేసుకుంటూ మాట్లాడతామ్మా ఇలాగమ్మా అంటే ఓకే అమ్మ అన్నారే తప్ప ఇది ప్రాబ్లం అమ్మ నాకు చెప్పలేదు తను ఏ రోజు అమ్మ నేను ఈ విషయంలో బాధపడుతున్నానని. చివరిగా కోమలి మెసేజ్ పెట్టింది, అమ్మ క్షమించమ్మా, తమ్ముడిని బాగా చూసుకోనని. ఎంత ఇష్టం ఉండి ఉంటుందమ్మా మీరు. అదే కదమ్మా, ఇప్పుడు నేను నా కూతురు అంటే నాకు పంచప్రాణాలు. నాకు నిజంగా ఒకప్పుడు నా భర్త కోసం బాధ, నా కూతురు ఎదిగి వచ్చాక నేను నా కూతురు కోసం నా కొడుకు కన్నా అనేది, అమ్మ నీకు తమ్ముడు అంటే బాగా ఇష్టం అంటే, లేదమ్మా నాకు నువ్వంటే నాకు ఇష్టమమ్మా అంటే, నా కూతురు అంటే నా పంచ ప్రాణాలు. ఈరోజు నా కూతురే లేకుండా పోయింది, నా కూతురు లేకుండా చేస్తాడు అయ్యాదో. నిజంగా నా కూతురుని ఎంత ఇచ్చేస్తాడంటే నిజంగా ఈరోజు నేను నమ్మలేకపోతున్నాను. నేను ఒకరు చంపే రకమే కానీ సచ్చే రకంగా నా కూతురు ఈరోజు నన్ను అంధకారంలో పోయి నా జీవితాంతకాల శిక్ష వేసిపోయిందని నేను అస్సలు అనుకోలేదు. కోమలికి అఖిల్ పరిచయం అని మీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం? నా కోమలికి అఖిల్ మధ్య పరిచయం నాకేమీ తెలియదమ్మా. జస్ట్ అఖిల్ నా ఫ్రెండ్ అని చెప్పింది, అలాగే అనుకున్నాను. నాకు 6 months బ్యాక్ ఏమైందంటే, 6 months బ్యాక్ నాకు జరిగిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అమ్మ మనకు వద్దమ్మా అవన్నీ అంటే, లేదమ్మా అబ్బాయి నేను అబ్బాయికి నువ్వు ఇష్టం అని అడిగాను. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టం అంటే నేను వాడికి ఫోన్ చేశాను. నేను కోవిడ్ నుండి జూన్ జూలై 6 months బ్యాక్ నేను నాకన్నా మా ఆడపడిచి బాగా మాట్లాడింది వాడితో. నేను కొంచెం మాట్లాడలేకపోయినా నేను అప్పటికే అడిగాను, ఫోన్ చేసి. నేను అనుకోలేదు వాడు ఫోన్ తెలియకపోతే ఎత్తకపోను, కానీ ఎవరు అనుకొని వాడు ఎత్తాడు. నేను అడిగాను, ఏమయ్యా మా అమ్మాయి ఇలా చెప్తుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావంటే, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. నేనేమన్నానంటే, పెళ్లి చేసుకోలేను ఎలా మాట్లాడుతున్నావురా, రేపొద్దున ఏదైనా జరిగితే నీ మీద కంప్లైంట్ ఇస్తానేనని చెప్పాను. నేను అప్పుడే చెప్తే నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. మా ఆడపడుసేమో ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసినప్పుడు, ఏమయ్యా ఓకే అయిపోయింది, మా పిల్లతో నీకు ఇష్టం లేదంటే, నీకు ఇష్టమా చెప్పు, మీ అంత కట్నం పెట్టాను పెళ్లి చేస్తామని అడిగా. నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయితో నేను వేరే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని అది ఇది అని చెప్పాడు. అన్నవాడు మళ్ళీ నా కూతురుతో మా ఆడపడుచు అదే చెప్పింది, రేపొద్దున్న నీకు ఇష్టం లేదన్న మా పిల్లతో మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, సరే అండి నేను మాట్లాడినాను అన్నాడు. సరే మేమేమనుకున్నామంటే మాట్లాడ్డా కదా అనుకున్నాం. అప్పటికి చెప్పింది, తన పర్పస్గా నీకేమైనా ఇబ్బంది పడితే నువ్వు నాకు ఫోన్ చేయి, కంప్లైంట్ ఇచ్చే మా పిల్ల మీద నేను ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్, లేదంటే మాకు ఫోన్ చేయి, మేము అటు తరపు నుంచి మీ తరపు నుంచి మేము చేసుకుంటామని చెప్పి. ఆ మాట కూడా వినకుండా వాడు ఏం చేశాడు, దాంతో ఇష్టం లేదన్న వాడు ఏ రకంగా మాట్లాడాడు, వాడు ఏ రకంగా ఇంటికి వచ్చాడు.
ఈ విషయం అంతా మీకు మీరు కోమలికి చెప్పారా? మాట్లాడాము, నేను పెళ్లి చేసుకున్నాను 10 days బ్యాక్ అడిగాను, 10-15 days బ్యాక్ అడిగాను. ఎందుకో సడన్గా ఇది వచ్చి నేను అడిగాను, అమ్మ నీకు వాడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు మీ ఆడపడుచు కలిపి నాకు మాట్లాడకుండా చేసేసారు కదా, వాడు నాతో ఏం మాట్లాడారు. నేను నిజంగా అదే నమ్మాను. ఎందుకంటే 10 days బ్యాక్ మా అమ్మాయికి ఒకసారి మామూలుగా అడిగారు, పలానా వాళ్ళ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎక్కడ చూసారంటే వాళ్ళు మా కట్నంతో సంబంధం లేదు, అమ్మాయిని చేస్తారేమో అడగండి మేము చేసుకుంటామంటే నేను ఆ రకంగా నేను ఎలాగా యాక్చువల్లీ నేను అసలు ఇప్పుడు కాదు, నేను మే ఎండింగ్ కల్లా వద్దాం అనుకుంటే మా మేడం అన్నారు, లేదమ్మా మే ఇంతవరకు ఆగావు కదా, నీకు బక్రీద్ ఉంది అది చూసుకొని వెళ్ళింది కానీ అని చెప్పింది ఆవిడ. సరే అది చూసుకుని వద్దాం కదా, అప్పటికే అన్నది, అమ్మ నేను వచ్చి రిసీవ్ చేసుకున్నా, ఎవ్వరికి ఫోన్ చేయకమ్మా, నేను ఎయిర్పోర్ట్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా, నీ కొడుకు కూడా వద్దమ్మా, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ నేను తాతయ్య అమ్మమ్మ కాడి నుంచి వచ్చాను, నన్ను ఒంటరిగా పంపించారు, ఆ రోజు వాళ్ళే నాకు అండగా ఉన్నారమ్మా, సో కాబట్టి నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి దిగేసి చిన్నమ్మమ్మ చిన్న తాతయ్య కాడ దిగేసి అప్పుడు నేను వాళ్ళు చూసుకొని అప్పుడైతే సరే అమ్మ నా దగ్గరే ఉంటావో నువ్వు వైజాగ్లో ఉంటావో నీ ఇష్టం, కానీ నేను ఎవరిని పిలకమ్మ, నేనే వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను అని అంద. నా కూతురు ఈరోజు నా కూతురు నేను నిజంగా పాడెక్కిస్తానని అప్పుడు అనుకోలేదు. ఆ యదవ నా కూతురుని మోసం చేసేసి నిజంగా నేను ఎప్పుడు నా కూతురు ఆ పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురు పాలెక్కించేలా చేశాడు ఈరోజు ఆడు. నిజంగా నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాకు ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు, మళ్ళీని మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా, కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి ఆవిడ మగపిల్లాడు. అఖిల్ ఎక్కడ ఉంటాడమ్మా? అఖిల్ హైదరాబాద్లోనే ఉంటాడు. చేస్తాడు అబ్బాయి? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంవత్సరాల నుంచి పరిచయం వీళ్ళిద్దరికి? నాకైతే తెలియదమ్మా, నాకు తెలిసింది ఏంటంటే 6 months బ్యాకే ఇలాగా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని 6 months. అది చెప్పింది, అది చెప్పలేదు, పలానా అబ్బాయి నా ఫ్రెండ్ అనే చెప్పిందా నేను ఎప్పుడు లవ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు తర్వాత తెలిసినప్పుడు నేను అడిగాను, 6 months బ్యాకే నాకు తెలుసు. కోమలి ఇక్కడ ఎవరితో కలిసి ఉంటుంది? ఒక్కటే ఉంటుందా? ఎక్కడ ఉంటుంది కోమలి? ఇక్కడ చిత్రకోణలో ఒక్కరితే ఉంటుంది. అప్పటికి నేను అడిగాను, మానస అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అమ్మాయిని అడిగి చెప్పండి. అంటే ఎలా జరిగిందంటే అసలు సూసైడ్ అంటే ఏ తల్లికి కూడా ఇంత కష్టం రాకూడదు. మీరు అన్నట్టు పెళ్లి చేయాల్సినటువంటి వయసులో కూతుర్ని పాడు మీద చూడడం ఏ తల్లి కూడా నేను వచ్చే వరకు నా కూతురు చచ్చిపోయాక నేను వచ్చే వరకు ఆ డాడీ ఎక్కడో ఉండడం వల్ల, ఆయన ఎక్కడో ఏజెన్సీలో జాబ్ చేయడం రాకపోవడం వల్ల, ఆయన ఇది అవ్వడం వల్ల నేను కోవిడ్ నుండి వచ్చి ఫార్మాలిటీ చేసే వరకు నా బిడ్డను నాకు ఇవ్వలేదు. నా బిడ్డ ఎలాగ అయిపోయిందంటే అందంగా ఉన్న నా కూతురు నా అందమైన కూతురు నా అందవికారంగా నేను చూసేసరికి నిజంగా నాకు మనసులో ఉండి ఏంటి పరిస్థితి, నేను ఎంత కష్టపడి నా పిల్లల కోసం నేను ఎంత త్యాగం చేసిన, నా త్యాగానికి అంత విలువ లేకుండా చేసేసింది. నా కూతురు నన్ను అర్థం చేసుకోలేదే, కనీసం మా అమ్మకి ఏమీ తెలియదు అన్న విషయం కూడా తెలిసి నా కూతురు నాకు ఈరోజు సపోర్ట్ చేస్తుంది, నాకు దన్నుగా ఎదిగింది, ఇంకా నాకు పర్వాలేదు, నేను నా బిడ్డలతో సంతోషంగా బతకొచ్చు అనుకున్న టైంలో నా బిడ్డ నా దేవుడు నన్ను చూడలేకపోయాడు. అలాగే యదవ జీవితంలో నిజంగా ఏ ఆడపిల్లకి ఇలాంటి దోహం ఎప్పుడూ జరగకూడదని నేను కోరుకునేది ఒకటి. అసలు ఎందుకు కోమలి చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే యూట్యూబ్ వీడియోస్ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అని అంటే బ్యూటీతో పాటు కాన్ఫిడెంట్ కూడా కోమలికి ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత బాధను మిగిల్చుంటాడు? వాడు ఏం చేశాడంటే అమ్మ నాకు తెలిసినంత వరకు వాడు ప్రపంచానికి ఏం చెప్తున్నాడంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు, కానీ వాడు చేసే దాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు, కానీ వాడు మాట్లాడినట్టు ఎవరికి తెలియకూడదని చెప్తాడు, అన్నట్టుగా ఉంటాడు. వాడు చేయడం చేసేస్తాడు, వాడు దాన్ని వాడుకున్న డబ్బులు దాన్ని అలాగే ఇచ్చేస్తాడు, దాని చాలా డబ్బులు వాడు తిన్నాడు.
డబ్బు పోతే పోయింది కనీసం ఈ రోజు ఆడి కారణంగా నా కూతురే లేకుండా ఈ ప్రపంచంలో లేకుండా చేశాను సార్. నాకు జరిగింది నిన్న మేము అక్కడికి వెళ్తే చిత్రపూరి కాలనీ వెళ్తే మాకు సీటీ పూజలు చూసే వరకు పోలీసు వాళ్ళు చూసే వరకు ఆ టైమింగు అంతకుముందు దాన్ని హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల అప్పటికి నేను వచ్చే పరిస్థితిలో లేను. నిజం చెప్తున్నాను. నా పిల్లలు వదిలేసి నేను ఎప్పుడు ఇది అవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే సర్లే నా కూతురు ఇంకా అనుకున్న కొన్ని విషయాలు మీరు అన్నారు కదండి, చాలా స్ట్రాంగ్ పర్సన్, అలాగే అనుకున్నాను. అయితే ఫస్ట్ టైం లవ్ ఫేర్ ఎవరైనా కొంచెం ఎమోషనల్ అలా చేస్తారు అనుకున్నాను, కానీ నిజంగా ఇంత పని చేసి వాడి కారణంగా ఈరోజు పాడెక్కుతుందని నేను అస్సలు అనుకోలేదు. 6 months బ్యాక్ కూడా కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అంటున్నారు. నిజమేనమ్మా? ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఇంట్లో? ఇలాంటిది సూసైడ్ చేసింది అంటే 6 months బ్యాక్ కూడా చేసింది. కానీ అప్పుడు మేము చెప్పాము, అమ్మ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, నీకోసం ఇలాగే ఇది అయ్యాము కదా మీ అత్త నేను అంటే, లేదమ్మా నేను ఇలా చేయను, జాగ్రత్తగా ఉంటాను, ఇంక వాడితో మాట్లాడి నేను హీరోయిన్ అవుతానమ్మా, నేను ఈ సినీ ఫీల్డ్లో నాకు నేను గుర్తింపు తెచ్చుకుంటానమ్మా అని నేను నిజంగా అదే నమ్మాను. మాకు సండే వరకు తెలియదు. వాళ్ళ అక్క మాకు ఫోన్ చేసింది. ఎవరు చేశారు? వాళ్ళ అక్క మాకు ఫోన్ చేసింది. అఖిల్ వాళ్ళ అక్క. తను ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. తను ఏం చేసింది, నాకు మా ఆడపడుచుకి వీడియో కాల్ కలిపింది. అంటే మానసాకి చేసిందంట అమ్మాయి. ఎందుకు చేసిందో మాకు తెలియదు. అయితే ఆవిడ మానస నేను నా తమ్ముడు ఇలా చచ్చిపోతాను, కామెడీ నన్ను బెదిరిస్తుంది, నేను చచ్చిపోతాను అనేసరికి అప్పుడు అది ఏం చేసిందంటే ఆవిడ మాకు మానస లైన్ కలిపింది, కామెడీ ఫ్రెండ్ లైన్ కలిపినప్పుడు ఈవిడ కూడా మాకు యాడ్ అయ్యింది. మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోవట్లేదు అంటే మా ఆడపడుచు అడిగారు, మా పిల్లలు మేము కంట్రోల్లో పెట్టుకోవట్లేదు మీరు ఎలా చెప్తున్నాం, మా పిల్లలకి మేము చెప్తున్నాం, మేము ఎక్కడో ఉన్నాం కదా మాకు తెలియదు కదమ్మా, మేమేమన్నామంటే మామూలుగా అంటే నేను చెప్పాను లవ్లు ఇదంతా కామన్ అమ్మ, నా తమ్ముడు అని మాట్లాడట్లేదు అని అంటే నా తమ్ముడికి నేను చెప్పుకుంటాం, మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని అంది. మా పిల్లలు మేము కంట్రోల్లో పెట్టుకుంటాం, మీ తమ్ముడికి నేను చెప్పాను కదా మా పిల్లకి మీరు ఫోన్ చేయొద్దు, ఒకవేళ మా పిల్ల మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి బలం అయితే మాకు ఫోన్ చేయండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాము. ఎందుకు ఇవ్వలేదు అంటే ఫ్యామిలీ పరువులు పోతాయి, ఎందుకు పోతాయి అని అప్పుడు అని మా ఆడపడుచు. ఎప్పుడు జరిగింది? సండే 1 o'clock అంటే ఇండియా టైము 3:30 అలా. తర్వాత ఆవిడే వచ్చి ఇలా అంటుందంట, మా తమ్ముడు భయపడుతున్నాడు అని ఆవిడే వచ్చి తలుపు కొట్టింది. అప్పటికి ఆ పిల్ల ఏదో చేసేసుకుందాం అన్న విషయం మేమేమనుకున్నామంటే, మామూలుగా ఇంక పడుకుని ఫోన్లో అది ఏదైనా ఆఫీస్ పర్పస్లో ఇంకా పడుకుని పోతాను, అందుకని ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టి నేను కొడుతూనే ఉన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నా, ఫోన్ ఆఫీస్ పర్పస్ ఒకసారి సైలెంట్లో పెట్టి పడుకుని పోతుంది అనుకున్నానే తప్ప నా కూతురు ఎంతలాగా అన్యాయం చేసిపోతుందని నేను అనుకోలేదు. రూమ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సూసైడ్ ఎంత టైంకి చేసుకుందని చెప్తున్నారు పోలీసు? ఎంత టైం కంటే మాకు తెలియదమ్మా. సండే ఆల్రెడీ వాడు శనివారం నైట్ ఎప్పుడో వచ్చాడంట. మాకు సీసీ ఫుటేజ్ చూసే వరకు మాకు తెలియదు. సో కాబట్టి పోలీసులో చెప్పారు ఇలాగ వాడు వచ్చి వెళ్ళాడు అని. వాళ్ళు ఎప్పుడు వెళ్ళాడు? శనివారం నైట్ వచ్చి ఆదివారం 10:30కో 11కో వెళ్ళిపోయాడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మాకు నిన్న అన్ని కార్యక్రమాలు అయ్యాక మేము కింద మాట్లాడుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ సండే సండే నైట్ వచ్చి కింద ఇద్దరు మాట్లాడుకున్నారు, ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే ఈ తర్వాతే ఆ పిల్ల అలా చేసుకుంది. వాడితో ఏం డిస్కషన్ పడ్డదో మనకి అప్పటికి ఫోన్లో వాళ్ళిద్దరూ చాలా చెప్పు నుంచి గొడవ ఆడుకున్నారంట. ఆ విషయం మాకు నిజంగా ఆ పిల్లడితో మాట్లాడుతుందని వాళ్ళ అక్క ఫోన్ చేసే వరకు, వాళ్ళ అక్క మానస ఫోన్ చేసే వరకు మాకు నిజంగా తెలియదు. అఖిల్తో ఇప్పుడు ఏమన్నా మీరు ఫోన్ చేయడం కానీ లేకపోతే తనని మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? ఏం జరిగింది అనేది ఆ రోజు ఆడు కూడా వాళ్ళ అక్కతో పాటు వాడు కూడా మాట్లాడాడు. మీ పిల్లదే నన్ను బెదిరిస్తుంది, అది బెదిరిస్తుందంట, నేను మీ ఇంటికి వస్తానా అని అన్నది అని అంటే అప్పుడు మా ఆడపడుచు అన్నది, అమ్మా నువ్వు ఓకే మా పిల్ల నిన్ను బెదిరించినప్పుడు నీకు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను, ఇలాగా ఆ పిల్ల నిన్ను బెదిరించిన, ఆ పిల్ల నిన్ను ఏమని అన్నా మాకు ఒక ఫోన్ చేయి, లేదంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ వెళ్ళి ఇవ్వి అంటే ఏంటి పెళ్లి చేసుకోమని ఏమన్నా అడుగుతుంది అని చెప్తున్నాడా?
ఏమో మరి ఏం చెప్తున్నాను నాకైతే తెలియదండి. ఏ విషయంలో వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారో నాకైతే తెలియదు. కానీ వాడు మాత్రం దాన్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నాడు. వాడు అంటే వాడే ప్రపంచం అనుకునేలా చేసి లాస్ట్కి అందరి ముందు ఒకలాగా వాడు ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, అంటే అందరితో ఏం చెప్తున్నాడంటే వాడు నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ లోపల లోపల ఎవరికీ తెలియకుండా వాడు దాంతో మాట్లాడేస్తున్నాడు. ఆ విషయం మాకైతే తెలియదు. అఖిలు ఇప్పుడు కోమలి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తున్నారు. సో కోమలితో పాటు తన ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు లేదా? మానస ఏమో అంటే అప్పటికే తనతో అఖిల్ వాళ్ళ అక్కనా? కోమలు మానస ఫ్రెండ్స్ ఒకటే దగ్గర చేస్తున్నారు ఇద్దరు. తను వేరే దగ్గర ఎక్కడో ఇల్లు. కానీ తిన ఫోన్ కూడా ఆ పిల్ల మా కోమలి ఎత్తలేదని చెప్పింది అమ్మాయి. ఆంటీ నేను ఫోన్ చేశాను, ఆంటీ ఫోన్ ఎత్తలేదని ఆ పిల్ల మాకు ఆ రోజు చెప్పింది తప్పితే నాకు తెలియదు. మళ్ళీ వాడితో మాట్లాడుతుందేమో. మీరు చెప్పినటువంటి విషయాల్ని బట్టి అఖిల్ అంటే కోమలికి చాలా చాలా ప్రేమ అనేది ఉంది. సో కానీ ఎందుకు ఆ అబ్బాయికి కనికరం కలగడం లేదు? ఏమో అది ఆడికే తెలియాలి. కనీసం అయ్యో నా కోసం ఇంతలా ఏదవుతుంది కదా, పోనీలే పోనీ తర్వాత అయినా దాంతో ఇచ్చేసుకోవచ్చు కదా, పోనీ తర్వాత అదేదో ముందే చెప్పేస్తే మా వరకు తెస్తే ప్రేమ ఉందో లేదో, వాడు అవసరానికి వాడుకున్నాడో ఒక ఆడపిల్లగా అవకాశంగా తీసుకున్నాడో తీసుకున్నాడో మాకైతే తెలియదు కదా. నేను ఎక్కడో ఉన్నాను కదమ్మా, నాకేం తెలుస్తుంది. దాన్ని మబ్బిలో పెట్టి దాన్ని మోసం చేసి వాడు అలా చేశాడు. అమ్మాయి చూడండి, కోమలిని చూపిస్తున్నాను. సో ఇది మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు, ఎంత చక్కగా ఎంత ముద్దుగా కనిపిస్తుందంటే అసలు ఒక హీరోయిన్ని మించిపోయేటువంటి అందం నీ కూతురికి ఉంది. సో కానీ ఏంటి ఆ నిర్ణయం అసలు ఎందుకు అంత తీసుకోవాల్సినటువంటి? ఈ అమ్మాయి మీ పాపేనా? అమ్మాయి మా పాప కాదు. కోమలి కాదా ఈ అమ్మాయి? కోమలి ఇన్స్టాలో రీల్స్ చేస్తుందని తెలుసు. ఇంకా అకౌంట్ ఏమి ఉంది కోమలిది? ఒక్కసారి ఎందుకంటే కోమలి అందంతో పాటు తన కాన్ఫిడెంట్ లెవెల్ అవన్నీ కూడా ఒక ఆడపిల్లకు ఉండాల్సినటువంటి వాటికంటే ఎక్కువగా ధైర్యంగా మీరు తనని పెంచారు. ఒక్కసారి ఆ ఇన్స్టా అకౌంట్ కూడా చూపిస్తున్నాను. నేను కూడా ఎన్నోసార్లు అడిగేదానమ్మా, నువ్వు ఆడపిల్లవు కదమ్మా, మనకు వద్దు ఇలాంటివన్నీ వద్దమ్మా అంటే, వద్దమ్మా నాకు ఇదే ఇష్టం అమ్మా, నేను చెప్తున్నాను కదా అన్నదే తప్ప. ఓకే నేను చెప్తున్నాను కదమ్మా అన్నదే తప్ప. నిజంగా ప్రైవేట్ ఉందా? సో అయితే మరొకసారి ఆ కోమలి అకౌంట్ ఇంకొక అకౌంట్ ఉంది. అయితే కోమలికి సంబంధించినటువంటి ఇంకొక అకౌంట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే కోమలి ఇన్స్టాలో చాలా డేర్గా వీడియోస్ ఏ విషయాన్నైనా సరే చెప్పగలుగుతుంది. అదే అడిగేదానమ్మా, ఎందుకమ్మా ఇది బాగోదు కదమ్మా, నలుగురు మన ఫ్యామిలీ వాళ్ళు గట్టి. ఏ నలుగురు అమ్మా, ఏ నలుగురు? ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు లేరు చెప్పు, ఎంతమంది నువ్వు అందాలు భయపడుతూ ఈ ఫీల్డ్లో మనం అవ్వదమ్మా. మనకి అంటే కోమలికి ఏం అవ్వాలని డ్రీమ్ ఉంది? అది హీరోయిన్ అవ్వాలనే డ్రీమ్ అమ్మ. అది హీరోయిన్ అవ్వాలి, నేను మంచి హీరోయిన్ అవ్వాలమ్మా, నాకు నేనుగా నిలబడాలి అనే ఇదిలోనే ఉంది అది. అంటే తండ్రి ఒకవైపు కష్టపడుతున్నారు, మీరు ఒకవైపు కష్టపడుతున్నారు, ఆ పాపని మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు మీరు. కానీ ఈరోజు ఏంటి ఈ పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇంకా అంత అన్యాయం చేసిపోయింది కదమ్మా. వాడు నమ్మించి మోసం చేసేసాడు. వాడు నమ్మించి నా పిల్లని నమ్మించి నిజంగా ఏ రకంగా అంటే దాన్ని ఒక పిచ్చిదాని కింద ఆడుకొని, దాన్ని డబ్బులు తీసుకొని దాన్ని అవసరానికి వాడుకొని వాడు అలా చేసి నా కూతురు నాకు పిచ్చిదానిలా ఆడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఈరోజు. మీ ఫోన్లో ఫాలోవర్ ఎవరో ఒకరు అయ్యి ఉంటారు కదా, కోమలి వీడియోస్ ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి తన వీడియోస్? నాకైతే లేవమ్మా. ఎందుకంటే మీరు కూడా ఫాలో లేరా? అయితే కోమలి అకౌంట్ ప్రైవేట్ ఉండడంతో తన వీడియోస్ ఏవి కూడా కనిపించడం లేదు. ఐ యామ్ అలోన్ బట్ ఫర్ ఎవర్. సో ఒక్కసారి తన అకౌంట్ నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కోమలి చేసినటువంటి రీల్ని ఒక్కసారి మా కెమెరామెన్ దగ్గరగా చూపిస్తాడు. అంటే తను ఎంత చక్కగా ఎంత కాన్ఫిడెంట్గా, అంటే కోమలిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేస్తుంది. అమ్మాయిలు ఎందులోనూ భయపడకూడదు, మల్టీ టాలెంటెడ్గా ఉండాలి అని చెప్పడంలో కోమలి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తన ప్రొఫైల్ కూడా చూస్తే 6,000 మందికి, అంటే దాదాపు 8,000 మంది ఫాలోవర్స్ కోమలికి ఉన్నారు. చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా తన స్నేహితులతో కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, వీళ్ళ ఐడి నేమ్ వచ్చేసి కోమలి.బోను
అని ఉంది. ఒక్కసారి కోమలి అకౌంట్ని చూడొచ్చు. ఆ, కోమలి అఫీషియల్ అని ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. కోమలి అఫీషియల్ 12913. అందులో ఉన్నటువంటి కోమలి వీడియోస్ అన్నిటి కూడా ఫాలోవర్స్తో పాటు లైక్స్ కావచ్చు, ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అంటే ప్రతి ఒక్క అమ్మాయి అన్నిట్లో ముందుండాలి అని చెప్పడానికి కోమలి ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. తను ఈ నిర్ణయం తీసుకుందంటే ఎవరు కూడా నమ్మడం లేదు. అలా ఫ్యామిలీతో ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? యూట్యూబర్ అండి. ఓకే, అంటే కోమలిని చూస్తే ఎంత చక్కగా అందరికీ కనిపిస్తుంది అని అంటే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేయండి. అంటే కదమ్మా, ఎందుకమ్మా అంటే నేను ఆడపిల్లను కాదమ్మా, నేను ఆడపులినమ్మా. ఈ రోజు ఆ పులి నాకు ఇచ్చేసేసింది. అసలు ఆ నిర్ణయం ఎట్లా వచ్చి ఉంటుంది అమ్మాయికి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి అమ్మాయికి? ఏమోనమ్మా, ఆడు మొత్తానికి దాన్ని మొత్తం మాయ చేసేసి దాన్ని మొత్తం పిచ్చిదాన్ని చేసేసి ఆడు మైకులో పాడేసుకొని దాని డబ్బులు వాడుకున్నాడు, దాన్ని వాడుకున్నాడు. ఆడ ఆదివారం కూడా వచ్చాడు. అంటే ఆడికి ఇష్టం లేనోడు నా కూతురు దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు? అఖిల్ ఇంకొకరితో ఎవరితోనో ప్రేమలో ఉన్నాడు, అందుకే తనని దూరం పెడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవమేనా? అందులో నిజం ఉందా? అది వాడే చెప్పాడు మాకు. అది వాస్తవం అవునో కాదో మాకైతే తెలియదు కదమ్మా. అది ఇంకొకరితో కూడా అలా ఉన్నాడని మాకు తెలియదు కదా. వాడు చెప్తేనే కదా మాకు తెలిసింది. అందుకే మీ అమ్మాయి వద్దన్నాడు కదా. మరి అలా వద్దన్న అమ్మాయిని కోమలిని చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది అనేది. ఒక్కసారి కోమలి అడుగుతుంది, అమ్మ నేను మోసపోయాను అని చెప్పేసి కోమలి బాధగా చూస్తుంది. నిజంగా అది మోసపోయే అంతవరకు వెళ్ళిందమ్మా. మోసపోయి అది ఆ పరిస్థితి తెచ్చుకుంది. నన్ను మోసం చేసిపోయింది, అది మోసపోయింది. కోమలికి న్యాయం జరగాలి అని అంటే తిరిగి కోమలిని తీసుకురాలని ఎలాంటి వాళ్ళకి చూడండి ఎంత చక్కగా, అంటే మా కెమెరామెన్ చూస్తున్నాడు, ఎంత చక్కగా నవ్వుతుంది. ఈరోజు ఆ నవ్వు అనేది లేకుండా మీ జీవితంలో ఒక విషాదాన్ని నింపింది కోమలి. నిజంగా నవ్వు అనేది లేకుండా నాకు నేను బతికినంతకాలం నా కోసం నువ్వు బాధపడమ్మా. నన్ను జీవోత్సవం చేసిపోయింది నా కూతురు. కోమలితో ఉన్నటువంటి మెమరీస్ ఏంటమ్మా? అమ్మ నేను ఇలా ఉండాలి, అమ్మ నువ్వు ఈ పొజిషన్లో ఉండాలి అని ఏం చెప్తుంది కోమలి? అమ్మ మనం బాగుండాలి, మనము డాడీ అందరం మంచి ఇల్లు కట్టుకుందామమ్మా. మనం అందరం సరిగ్గా శుభ్రంగా ఉండి ఒక్క దగ్గర, నువ్వు డాడీ మనం అందరం ఒక్క దగ్గరే ఉండి మీ దగ్గర నేను ఇల్లు కట్టుకుంది అన్న డ్రీమ్ అమ్మ. ఇల్లు కట్టుకొని నేను తీసుకొచ్చేస్తాను, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదే, అదే మాట చెప్పేది నాకు. ఇప్పుడు కోమలి కోసం మీరు కువైట్ వెళ్ళారు, వాళ్ళ నాన్న ఎక్కడో ఉన్నాడు, తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, నలుగురు 4 దిక్కులైపోయారు, కానీ కోమలిని కోల్పోయారు. ఈరోజు ఇంకా కోమలి లేదు, అయిపోయింది. ఇంక ఈరోజు నిన్నటితోనే నా కూతురు పెళ్లి చేయాల్సిన కూతురు నేను ఇప్పుడు ఈరోజు పాడెక్కించి నేను ఇంత కష్టపడి ఇంత శ్రమ పడిందాన్ని ఈరోజు నేను పెళ్లి చేయడం మానేసి పాడెక్కడానికి వచ్చాను. అదే నేను జీవితంలో బాధపడుతున్నాను. నాకు జీవితంలో కోలుకోలేని శిక్ష చేసిపోయింది. ఇంకా జీవితంలో నా గురించి నువ్వు జీవితాంతకాలం వేయడమ్మా, బతికున్నంతకాలం నువ్వు నా కోసం బాధపడాలి అని వెళ్ళిపోయింది. కానీ ఇంటికి తీసుకువెళ్తాను, పట్టు బట్టలతో నా కూతుర్ని తీసుకువెళ్తాను అనుకున్న మీరు ఇక హైదరాబాద్లోనే కూతుర్ని చివరిగా వదిలేసుకొని జీవితాంతం వెళ్ళిపోయింది. ఆ విషయానికి నేను నా కూతుర్ని ఎక్కడో చూడాలనుకున్నాను, కానీ ఈరోజు నా కూతురు అంతా పాడెక్కుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కూతురు ఒక స్థాయిలో ఉంటుంది అనుకున్నా. అఖిల్ ఫోటో ఉందా మీ దగ్గర? అఖిల్ ఫోటో పెట్టి నా దగ్గర వాడిని కూడా నిజంగా వాడు నా కూతురు దగ్గర వాడు ఎంత జాబ్ చేసుకున్న ఈరోజు చెప్తున్నాను. ఇన్స్టాలో కానీ ఎక్కడైనా అఖిల్ అంత జాబ్ చేసుకున్నామని నా కూతురు దగ్గర వాడు ఎందుకు పనికిరాడు, అంత చండాల అలాంటి వాడిని నా కూతురు అలా కోరుకుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా కూతురు నిజంగా అందమైన కూతురు అలాంటి చెత్త చేద్దామని అలా కోరుకుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇన్స్టాలో అట్లీస్ట్ ఫాలో అవుతున్నాడా అఖిల్ కోమలి? విషయం అయితే నాకు తెలియదండి, నా విషయం అయితే నాకు తెలియదు. అఖిల్ని ఎన్నిసార్లు చూసుంటారు మీరు? నేను ఫోన్లోని ఫస్ట్ టైం నేను వార్నింగ్ వచ్చినప్పుడే చూశాను. ఎక్కడికి పిలిచి మాట్లాడారు అఖిల్తో? ఫోన్లోనే జస్ట్ నిన్న పోలీస్ స్టేషన్లో చూశాను. అదే ఫస్ట్ టైం నేను చూడాలి. చెప్తున్నాడు అఖిల్తో మీరు మాట్లాడినప్పుడు? వాడు నాతో మాట్లాడలేదు. అంటే అనిపిస్తుందా, అరే ఆడపిల్లని ఇంత కష్టపడి పెంచుకున్నాము, ఎవడో వచ్చి ఇలా అంతకి నేను ఎంత కష్టపడి నేను నా పిల్లలకి
చదువు కూడా నా కూతురు చదువు కూడా వదిలేసుకొని హీరోయిన్ ఇదిలోనే వచ్చి ఎంత పైకి రావాలనుకున్న కూతుర్ని ఈరోజు ఆడంతా మాయ చేసి మోసం చేసేసి నా కూతుర్ని వాడుకున్నాడు. నా కూతురు డబ్బుని వాడుకున్నాడు. అన్నీ చేసి వాడికి బైక్కి డబ్బులు ఇచ్చిందంట. దాని ఫ్రెండ్ నాకన్నా మీకు అన్నీ ఇంకా నిజాలు తెలియాలంటే దాని ఫ్రెండ్ మానసాన్ని అడగండి అమ్మ, మీకు అన్నీ తెలుస్తుంది, ఏ టు జెడ్ తెలుస్తుంది. ఇంతకుమించి నాకైతే ఏమీ తెలియదు. కోమలిని ఎంత గారాబంగా పెంచుంటారో అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో కువైట్లో పిల్లల్ని వదిలేసి హాస్టల్లో వేసి వాళ్ళ ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనుకున్నారు. కానీ కోమలిని నిన్న అలా చూసిన క్షణంలో మీ గుండె నిజంగానే ఆగిపోయినాక నా గుండె ఆగిపోయిందమ్మ. నేను నా కూతురు నా పరిస్థితుల్లో చూసేసరికి నేను ఎందుకు బతుకున్నా, ఇంకా ఎందుకు నాకు ఈ జీవితం ఏముందా. కానీ నాకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కోసమైనా నేను చచ్చైనా బతకాలి కదమ్మా. నేను ఇంకా ఏదో చస్తూ బతుకుతానైనా నా కొడుకుని పెంచుకోవాలి కదా. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళ నుంచి? ఇలాంటి ఎవరిని వదలకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను నేను, ఇలాంటి ఎదవని క్షమించకూడదు. వాడి జీవితంలోని ఎందుకురా బాబు ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళానన్న జీవితాంతం వాడు బాధపడాలి. అది చేయాలి, న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు సీసీ కెమెరా వీడియో చూసారా? నేను చూడలేదు, పోలీసులు చూసారు. పోలీసులు ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను. అంటే ఇంట్లో నుంచి తల్లి గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక కూతురు ఎవ్వరు అంత మా తల్లి తిరిగి వస్తుందేమో అన్న ఆశతో చూస్తూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే. కానీ అఖిల్ని ఇక నేను మిస్ అవుతున్నానని అనుకుంటుందో లేకపోతే ఇంకేమైనా అనుకుంటుందో, కానీ ఆ వీడియో చూస్తే ఎంతగా బాధిస్తుందంటే ఆ వ్యక్తి కోసమా మిమ్మల్ని అంతా కూడా వదిలేసుకుంది అనేది ఇప్పటికీ కూడా అది అర్థం కానటువంటి పరిస్థితి అయితే మాత్రము ఉందనే చెప్పాలి. ఒక్కసారి మీకు ఆ వీడియోని చూపిస్తాను. ఎందుకంటే ఎవరికి ఏ తల్లికి కూడా ఇలాంటి కష్టం అనేది రాకూడదు. ఒక్కసారి మీరు ఆ సీసీ వీడియో చూస్తే మీకు తను ఎలా వెళ్ళింది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తూ మీకు ఏం మాట్లాడాలనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీ కోమలి నిల్చుంది, ఇక్కడ అఖిల్ వెళ్ళిపోతున్నాడు. ఏదో చూడండి, ఆడ అలా వెళ్తున్నాడు. ఎంత ధైర్యంతో దాని మీద ఇష్టం లేనివాడైతే ఎందుకు వచ్చాడు? నా విషయం కనుక్కొని ఆ విషయం నాకు న్యాయం చేయండి అమ్మ. నిజంగా నేను జీవితంలో కోరుకున్నది ఒకటి, నా బిడ్డ పోయింది అలాగా, నా బిడ్డని నేను తీసుకురాను. కనీసం నా కూతురికైనా న్యాయం చేయాలి. ఏ ఎదవా ఇంక మళ్ళీ వేరే అమ్మాయిని చూడాలన్నా, వేరే అమ్మాయితో కనీసం ఇది అవ్వాలన్నా ఎందుకురా బాబు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశాను లైఫ్ లాంగ్ గుర్తుపోయేలా శిక్ష చేస్తే కోరుకుంటున్నాను. కోమలికి అఖిల్ అంటే ఎంత ఇష్టం అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒకసారి నేను కెమెరాలో కూడా ప్లే చేస్తాను. సో గుమ్మం దగ్గరే ఉండి తను ఎంత దర్జాగా వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళాలా వద్దన్న ఆలోచనతో వెళ్తున్నాడు. కోమలి అలానే చూస్తూ ఉండిపోయింది. వాడు చెప్తున్నాను కదమ్మ, వాడు పూర్తిగా దాన్ని ఆడి మైకంలో వేసేసుకొని ఇంక వాడే ప్రపంచం అన్నట్టుగా చేసేసాడు. వాడే ప్రపంచం, ఇంకెవరో లేదు, నా ప్రపంచమే ఆడు అనుకున్నాడు, చేసేసాడు నా కూతురు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అన్ని సంవత్సరాలు పెంచుకున్నటువంటి కూతుర్ని కోల్పోయారు. ఆ ఏ కూతురు కోసం కష్టపడ్డారో ఆ కష్టం అంతా పిల్లల కోసం అయితే నా ఇద్దరు పిల్లల కోసము నేను రాయనుక పగలనేక. నా భర్త ఎక్కడో స్థిరంగా లేడు, ఉండి కూడా ఎందుకు నా బిడ్డలనైనా నేను శుభ్రంగా వాళ్ళు చూసుకొనే బతుకుతున్నాను. ఈరోజు నాకు నిజంగా తీరరాని లోటు చేసిన కూతురు చూస్తుంటే ఆ బాధ ఎవ్వరు అంటే మేము ఎంత చెప్పినా కూడా మీ కడుపుకోత అనేది తీర్చలేని వాళ్ళు. ఇదే చేతులతో ఆ పాపని పెంచారు, ఇదే చేతులతో మోసారు. కానీ ఈరోజు ఇదే చేతులతో పాపను బయటకు వెళ్ళే ముందు కూడా నేను నా కొడుకుని చూడలేదు. అదే గాజువాకలో ఫ్లైట్ ఎక్కే ముందు, ట్రైన్ ఎక్కే ముందు నా కూతుర్నే చూశాను. కానీ నా కూతుర్ని రోజు పాడు మీద చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురు ఈరోజు నేను దాన్ని స్నానం చేపించినప్పుడు, దాన్ని చూసినప్పుడు నాకు ఎంత ఆడెవడ కోసమే కనీసం ఈ ఎర్రి పాగల తల్లి కూడా నీకు గుర్తు రాలేదే? ఎందుకమ్మా నా కోమలి నన్ను ఎందుకే? మీకోసమే బతుకుతున్నా నేను. అలాంటిది వాడు నిన్ను అన్నాడంటే నాకు నిజంగా నేను వినలేదు. కూతురు నొల్లి చెల్లిపోయావు కదా, అందుకే అలాగైపోయింది. కానీ
నేను వాడి చేతిలో పెట్టాను. నా కూతురు నేను వాడి చేతిలో పెట్టాను, తీసుకుని చూసుకోరా బాబు అని. ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా అమ్మ కోమలిని కొట్టినట్టు కానీ? నాకు తెలియదమ్మా, అవన్నీ పోలీసులే చెప్పాలి. కోమలిని చూసుంటారు కదా బాడీ. బాడీ పోస్ట్ మార్టం మా ఓళ్ళు పేస్ ఒకటే కనిపించింది. అప్పటికీ నేను అడిగాను, నేను ఇక్కడ ఫార్మాలిటీస్ అయ్యాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక నేను అడిగాను ఏమన్నా, ఒక్కసారి నా కూతుర్ని ఎందుకు కట్ చేసేస్తారు, బాడీ పోస్ట్ మార్టం చేసేస్తారని నాకు తెలుసు. అందుకని నేను ఒక్కసారి బాడీ పోస్ట్ మార్టం చేయకుండా చూసుకుంటానని అంటే అవ్వదు, ఇప్పుడే నువ్వు ఇలా ఏడుస్తున్నావు కదా, నీ కూతురు నువ్వు చూడలేవని నేను నా పరిధిలో చూసి నా కూతురు నిజంగా ఆఖరి చూపు నా అందమైన కూతురు నిజంగా అలా అంత భయంకరంగా ఉంటుందని అసలు అనుకోలే. నా కూతురు నాకు కాకుండా చేసాడు, నా కూతుర్ని వాడుకున్నాడు. నా కూతురు డబ్బు తిన్నాడు, డబ్బు పోతే పోయింది, ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను, కనీసం నా కూతుర్ని ఈ భూమి మీద లేకుండా చేసేసాడు. అమ్మా కామలి ఎంత పని చేసావే నా కూతురా, నాకెందుకే ఇంత శిక్ష చేసిపోయావు, నా 20 ఏళ్ళ కూతురు మొన్నే 19 పూర్తయి 20 వచ్చింది, కిందటి నెలలో జనవరి 13కి పుట్టింది. నా కూతురు తిడతానని దాచేసింది, నేను భయపడతానని నాకేమీ చెప్పకుండా ఈరోజు ఆడి చేతులు పాలైపోయింది. అమ్మా నా కోమలే, ఎందుకు నాకు ఇంత శిక్ష చేసావు, నేనేం పాపం చేశానే, అన్ని దైవ దర్శనాలకు వెళ్ళావు, ఏ దేవుడైనా నిన్ను కాపాడలేదే, ఎన్ని గుళ్ళు తిరిగావే, ఎన్ని గుళ్ళు, నేను తిరగలేని గుళ్ళు కూడా తిరిగావు కదే, ఎందుకే నన్ను ఎంత కోత పెట్టిపోయావు, మా అమ్మ తింగరు దన్నావు, ఈ తింగరు దన్ను చాలా పోయావే, ఏం చూసుకొని బతుకునే, నా 2 కళ్ళు ఒక కన్ను పోయింది నా కూతురా, నా 2 బిడ్డలు 2 కళ్ళు అని ఏడ్చాను నేను, నా కొడుకు కూతురు, నేను ఇంకెలాగైనా బతకొచ్చు అనుకున్నాను, కానీ ఈరోజు నా కూతురు నా కాకుండా పోయింది అటు వల్ల. నా కోమలే, నా కూతురా, ఎందుకు నాకు ఎంత శక్తి చేసావు, ఇప్పటికే నేను జీవోత్సవంలో బతుకుతున్నాను, నన్ను ఇంకా జీవోత్సవం చేసేసావు జీవితకాలం. నా కూతురా, నా కోమలి, ఎందుకమ్మా నన్ను ఎంత మోసం చేసిపోయావు, ఆడి కోసం ఆలోచించి కనీసం నీ తమ్ముడు, నీ అమ్మ, నీ బాబు ఉన్నారని కూడా ఆలోచించుకోకుండా, నీ తండ్రి ఎంత ఇచ్చేది, నా తండ్రి అంటే పంచి ప్రాణాలు కదే, కనీసం మీ నాన్న అయినా గుర్తు రాలేదే నీకు, ఎందుకే మమ్మల్ని ఎంత ముంచేసావు. ఏడవకండి, మిమ్మల్ని ఏడిపించాలని కాదు, పోలీసులకి ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీసులు జరిగిందే చెప్పాను, అమ్మ ఇలా జరిగిందని, ఇప్పుడు మీకు అలా చెప్పాను, వాళ్ళకి అదే చెప్పాను. తీసుకున్నారా అఖిల్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఆ విషయం అయితే నాకు నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడు అఖిల్. నిన్న అదే ఫస్ట్ టైం. వాడు నిజంగా నా కూతురు గోరుకు కూడా పనికిరాడు. వాడు ఎంత జాబ్ చేసినా, వాడు ఏం జాబ్ చేస్తున్నాడు, ఏ సాఫ్ట్వేర్, ఇలాంటి ఉన్నా నా కూతురు ఎంత చండాలంగా ఉన్నావన్నా ప్రేమించి ఇలా చేసుకుంది, అలా ఇలాంటి కోసం ఆ ప్రాణం తీసుకుంది. ఆడేం బాగున్నాడు, ఆడేమన్నా అసలు ఏమన్నా కనీసం ఎదుగా ఉన్నాడా, ఆడు అసలు ఏమన్నా
ఆ చింపుడు జుట్టు ఆడ అవతారం చూస్తే ఆడ అసలు జాబ్ చేసుకున్న వాళ్ళలాగే లేడు. తన మీద ఇప్పుడు కోమలిని తిరిగి తీసుకురాలేము, తన ఆత్మన్న అట్లీస్ట్ శాంతించాలంటే అఖిల్కి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? వాడికి ఒకటే, వాడు ఇంకా జీవితంలోనే ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు. ఆడపిల్లని ఏ ఆడపిల్లనైనా కన్నెత్తి చూడాలంటే మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితంలోకి వెళ్ళకుండా వాడిని శిక్షించాలని నేను కోరుకుంటాను. అంటే ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నాను? ఎలాంటి శిక్ష అంటే ఇంకా అదేనమ్మా, ఇంక జీవితంలో వాడు ఇంక ఎప్పుడూ ఇది అవ్వకూడదు. జీవితంలోనే నిజంగా నాకు దేవుడు అన్నవాడు అంటే వాడికి సరైన శిక్ష ఇవ్వాలి. నేను ఈరోజు ఎలా బాధపడుతున్నాను, వాడు జీవితాంతకాలం బాధపడాలని నేను కోరుకుంటున్నాను. అంతే. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఆ కోమలికి సంబంధించినటువంటి, కోమలిని మేము ఎవరం కూడా తిరిగి మీకు తీసుకొచ్చి ఇవ్వలేము, ఆ బాధని తీర్చలేము, ఇంకేమని చెప్తానమ్మా? నా కూతురే నాకు లేకుండా పోయింది. నా కూతురే నన్ను మోసం చేసిపోయింది. కనీసం ఈ తల్లి ఇంత కనీసం నా తల్లి, తండ్రి, నా తమ్ముడు, నా ఫ్యామిలీ మెసేజ్ పెట్టిందా? అమ్మ క్షమించండి నన్ను, మీరు జాగ్రత్త, తమ్ముడిని బాగా చూసుకోండి. నాకు పెట్టింది. ఏ టైంకి పెట్టింది? నా సెల్లకు పెట్టింది. అంటే ఎప్పుడు పెట్టిందమ్మా? సండే పెట్టింది. సండే నైట్ పెట్టింది. నా ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఫోన్ చేసి మీ అమ్మాయే కదా అని వాడు అలా చెప్తుంటే నాకే అవునా, నేను చూడలేదు అసలు. నా కూతురు చూడమ్మా, ఎంత నా అందమైన కూతుర్ని ఎలా చేసాడు అదమ. నిజంగా జీవితంలో నేను కోలుకోలేని శిక్ష చేశా. కోమలి ఆదివారము మెసేజ్ పెట్టింది, అమ్మ జాగ్రత్తగా ఉండు, తమ్ముడిని బాగా చూసుకోనని చెప్పేసి. కోమలి చివరిగా ఆ మెసేజెస్ పెట్టింది. అప్పుడు మాకు అర్థం అవ్వలేదు ఎందుకు కోమలి ఆ మెసేజ్ పెట్టింది అని చెప్పేసి. కానీ అఖిల్ 6 months బ్యాకే మాకు తెలిసి మేము మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ అఖిల్ మా కూతుర్ని చంపేశాడు, కాలి గోటికి కూడా అఖిల్ పనిచేయడు అని చెప్పేసి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. నిజంగా కోమలిని ఎవరూ తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ కోమలి ఆత్మకైనా శాంతి చేకూరాలి. ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని అంటే అఖిల్ని కఠినంగా శిక్షించాలి. ఇంకా వేరే అమ్మాయి జోలికి అఖిల్ వెళ్ళకూడదు అని అంటే అఖిల్కి శిక్ష పడాల్సింది అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అయితే ఎప్పుడైతే కోమలి మెసేజ్ చేసిందో అర్ధరాత్రి, ఆ తర్వాత కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని తల్లి చెప్తుంది. అయితే కోమలితో జరిగినటువంటి చాటింగ్ మొత్తం ఒక్కసారి ఆ ఒక్క మెసేజ్ ఎందుకు చూపించాలనుకుంటున్నాను అని అంటే, ఏ తల్లికి కూడా ఎలాంటి కష్టం రాకూడదు, అమ్మ జాగ్రత్త అని మెసేజ్ పెట్టింది అని అంటే కోమలి ఎంత డిప్రెషన్లో ఉండుంటుందో అనేది అది ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఐ లవ్ యూ మమ్మీ సో మచ్, జాగ్రత్త, తమ్ముడుని బాగా చూసుకో అనని ఆ మెసేజ్ అనేది కోమలి తల్లికి పెట్టినటువంటి మెసేజ్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా అలా మీకు? ప్రతిసారి నాకు ఐ లవ్ యూ చెప్తాదమ్మా. ప్రతిసారి ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ అంటే నేను పిచ్చిదానిలా మురిసిపోయేదాన్ని. ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. అమ్మ నువ్వు నన్ను, మీ అమ్మ నిన్ను తెల్లగా కన్నాదమ్మా, నువ్వు నన్ను నల్లగా కన్నావమ్మా. అందరూ అంటున్నారమ్మా, నేను ఊరెళ్ళి మొన్న సంక్రాంతిలో మా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు, ఆశ్చర్యపోతున్నారు ఆ పిల్లని చూసి. పిల్లంటే పిల్ల కాదు, నీ ఇలాగే ఉంది అంటే, అమ్మ అలా అంటున్నారమ్మా, నేను ఇలాగే ఉంటాను కదా. ఈ రోజున అలా ఉన్న కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కోమలిని పెండ్లిపీట మీద చూడాల్సినటువంటి దాన్ని అలా చూడడం ఏ తల్లికి కూడా కష్టం రాకూడదు. సో అఖిల్ని శిక్షించాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. ఇక మాకు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది, న్యాయం అంటే ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అంటే కోమలి ఫ్రెండ్ మానసాన చిన్నిని అడిగితేనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి అని చెప్పి కూడా తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది.